వైస్ ఛాన్సలర్ పోస్ట్లో వచ్చి కూర్చోవడం జరిగినప్పుడు నా కొడుకును పట్టున పెట్టుకున్నటువంటి వ్యక్తి ఇక్కడ కూర్చోవడం ఏంటి అని నా తరఫున నా కొడుకు తరఫున ప్రశ్నించినటువంటి ఇతర విద్యార్థులు అట్లాగే కథాగతన్ను మన రత్నం గారు వీళ్ళని అరెస్ట్ చేసినప్పుడు యూనివర్సిటీలో ఉండే పిల్లలందరికీ మెస్ లేకుండా బంద్ చేసినప్పుడు ఆమె వచ్చి గేట్ దగ్గర కూర్చొని లోపలికి వెళ్ళి బయట పౌర సమాజం నుంచి సమీకరించిన ఫుడ్ని లోపల పిల్లలకి పెట్టడం కోసం వచ్చాను. రోహిత్ ఒక్కడే నా కొడుకు కాదు, ఇక్కడ ఉన్న యూనివర్సిటీ పిల్లలందరూ నా కొడుకులే. రెండోది, నా కొడుకు ఈ ఆత్మహత్యకు గురి చేసిన వాతావరణం ఏదైతే ఈ ఇన్స్టిట్యూషన్ మర్డర్ చేసిందో దాన్ని ప్రతిఘటించిన వాళ్ళ పిల్లలంతా. అందుకని వాళ్ళ తరఫున నన్ను లోపలికి వెళ్ళే హక్కు నాకుందని మాట్లాడింది. అట్లాగే ఇప్పుడు ఉన్న యూనివర్సిటీ స్టూడెంట్స్ తాలూకు పేరెంట్స్కి కూడా విజ్ఞప్తి చేస్తుంటారు. నాకు అనిపిస్తుంది ఆవిడ మన తరఫున పోట్లాడుతుందా, మనం రోహిత్ తరఫున తల్లి తరఫున పోట్లాడుతున్నామా అనేది అనిపిస్తుంది. ఆ రకమైన చైతన్యాన్ని ప్రదర్శిస్తున్నందుకు అమ్మని మరొకసారి గుర్తు చేసుకోకుండా ఉండలేను. రెండో విషయం, ఇప్పుడు ఈ సస్పెన్షన్ అనేది